హాయ్ అందరికీ, నేను మీ నందిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజైతే చాలా స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇచ్చే రోజు అనమాట ఈరోజు. అమ్మ అంటేనే ప్రేమ, త్యాగం అనే చెప్పొచ్చు. మన కోసం ఎన్నో త్యాగాలు అయితే చేస్తుంది. మనకైతే ఇంకా ప్రపంచంలో ఎవ్వరు పంచలేని ప్రేమ అయితే అమ్మ పంచుతుంది. మన జీవితంలోనే తొలి గురువు, తొలి ఫ్రెండ్ కూడా అమ్మే అని చెప్పొచ్చు. మా అమ్మ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకునేదండి. మేమంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఎంత బాగా చూసుకునేదంటే తనకు అంటూ ఏమీ తీసుకునేది కాదు. ఎప్పుడు నాకు, నా తమ్ముడికి ఎక్కువ ఏమైనా కూడా తీసుకునేది అనమాట. ఫస్ట్ మా తర్వాతే మా అమ్మ ఏమైనా కూడా. ఏదైనా ఫుడ్ విషయంలో కూడా అంతే. ఇది తినమంటే మళ్ళీ సపరేట్ మా కోసం వేరేది ఏమన్నా చేసేది. అలా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మా అమ్మ గురించి ఈ వీడియో అయితే సరిపోదండి. ఎందుకంటే చాలా ప్రేమగా చాలా బాగా చూసుకునేది అనమాట. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే నాకు ఆడపిల్ల పుట్టాలా, మా అమ్మ నాకు మళ్ళీ పుడుతుందని నేను చాలా సార్లు అనుకున్నాను. అందరూ అబ్బాయి అయితే మేలు, మళ్ళీ సెకండ్ది ఎవరైనా పర్వాలేదు అలా చెప్పినారు. కానీ నేనైతే ప్రతి దేవునికి మొక్కున్నాను అనమాట. ఫస్ట్ నాకు అమ్మాయే పుట్టాలా, నాకు మా అమ్మాయినే పుట్టాలా. మా అమ్మ నన్ను ఎలా చూసుకోయిందో నేను అంత కాకపోయినా నేను కొద్దిగైనా చూసుకోవాలా తనని. ఇంకా మా పాపనే నేను మా అమ్మగా ఇది చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను ఎక్కువ మా పాపనైతే మమ్మీ అనే పిలుస్తుంటాను. తను వచ్చినాకే నాకు కొద్దిగా మా అమ్మ మీద కొంచెం ఇది పోయింది. కానీ లేదంటే నేను ప్రతిరోజు ప్రతి నైట్ మా అమ్మని తలుచుకోకుండా రోజైతే లేదనమాట. ఇంకా మా అమ్మ ఉన్నప్పుడు అంటే మదర్స్ డే అంటే మేము కేకులు అవి ఇవి ఏం లేదండి. మాతో అప్పుడు డబ్బులు ఉంటుండలేదు, మేము చిన్నోళ్ళం కాబట్టి. ఇంకా మా ఇంటి దగ్గర అంగడి ఉంటుండే, అక్కడ ఒక మైసూర్ పాకో లేదంటే ఏదో ఒక స్వీట్ అది తీసుకొని పోయి తినిపించే హ్యాపీ మదర్స్ డే అని చెప్పేవాళ్ళము. ఇంకా మా అమ్మ బర్త్డే కూడా అంతే అనమాట. మా అమ్మ బర్త్డే ఇయరు, డేట్, మంత్ ఏది గుర్తున్నది కాదు. మా అమ్మ అయితే నేను శ్రీరామనవమికి పుట్టాను అని చెప్పేదనమాట. మేము ఇంకా ఎప్పుడన్నా శ్రీరామనవమి అని మా అమ్మ బర్త్డే ఇంకా ఆ రోజే ఇంకా అలాగే స్వీటు ఏదో ఒకటి చేసేవాళ్ళం అనమాట. ఇంకా నాకు అమ్మ లేదు. మా పాపకైతే నేనే అమ్మ, నా పాపే నాకు అమ్మ. ఇంకా ఇద్దరు కలిసి ఈరోజైతే మదర్స్ డేని ఇలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఇంకా కేక్ సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా జెస్సీతోనే ఇలా పిండి అన్నీ కలిపిస్తున్నాను అనమాట. ఒక ఇంగ్రీడియంట్ వేస్తూ తనతో చెప్పిస్తూ నవ్వుకుంటూ మేము అసలు వీడియో తీయాలనుకోలేదు. కానీ ఇంకా ఏదో సడన్గా సరేలే షార్ట్ లాగానే తీద్దాము అని తీసాము. ఇంకా నాకెందుకో ఫుల్ వీడియో పెట్టాలా, కొంచెం మా అమ్మ గురించి కొంచెం షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఫుల్ వీడియోలాగా కూడా ఎడిట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఎగ్ వేస్తుంటే ఎగ్గు అన్నీ ప్రతి ఒక్కటి పేరు కూడా చెప్తుంది అనమాట. అంతే క్లారిటీగా చెప్పదు కానీ షార్ట్ కట్లో కొంచెం అలా చెప్తుంది అనమాట. ఇంకా మైదా, షుగరు అలాగే కొద్దిగా ఆయిల్ అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసామన్నమాట. తర్వాత ఒక ఎగ్గు ఇంకా పాలు కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాం. ఇక్కడ మీరు మీ అమ్మలతో మదర్స్ డేని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, మీ అమ్మకి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు, అలాగే మీ పిల్లలతో ఎలా మదర్స్ డేని సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్లో అయితే తెలపండి. ఇక్కడైతే బాగా మిక్స్ చేసేసామన్నమాట. ఇంకా జెస్ అయితే మిక్సింగ్ అంటుంది. ఇంకా ఇలా బాగా కలిపేసామండి. ఇంకా కేక్ అయితే మరీ గట్టి కాకుండా మరీ మెత్త కాకుండా ఈ బ్యాటర్ వస్తే సరిపోతుందండి కేక్కి. ఇంక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అలాగే ఫ్లేవర్ కోసం అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసి మరీ కలిపేసామన్నమాట ఒకసారి. ఇక్కడ నేను కలుపుతాంటే జెస్సీ ఏడుస్తుంది, నేను కలుపుతాను. ఇంక సరేలే అని మీద పెట్టేసుకొని అయితే కలిపాను. చూడండి, నేను కలుపుతాను కిందకి దిగాలని చూస్తుంది, మళ్ళీ కిందకి దిగేసిందంటే మొత్తం కింద పడేస్తుంది. అదొక భయం నాకు. ఇంకా సరేలే అని మీద పెట్టుకొని అయితే కలిపాను. ఇంకా ఇంట్లోనే కొన్ని ఫ్రూటీ ఉంటే అవి కూడా వేసేసి ఇంకా మొత్తం కలిపేసామన్నమాట. ఒకసారి కలిపేసి ఇంకా కేక్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం అనమాట. ఏ బౌల్లో అయితే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నామో ఆ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. ఇవైతే సిలికాన్ అండి, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అదే పనిగా ఇలా కేక్ చేసుకోవడానికి. మా దగ్గర అయితే ఎయిర్ ఫ్రైర్ ఉంది కదండి, ఎయిర్ ఫ్రైర్ కోసం అయితే ఇది తీసుకున్నాను. ఇంకా ఎయిర్ ఫ్రైర్లో స్టీల్ పెట్టొచ్చు లేదు నాకు తెలియదు, ఇవైతే బాగుంటాయి అనేసి ఇవైతే తీసుకున్నాను. ఇంకా ఎయిర్ ఫ్రైర్లో అయితే ఇంకా యూస్ చేయలేదు, కానీ ఓవెన్లో అయితే ఫస్ట్ టైం అయితే యూస్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను కేక్ కోసం అయితే ఓవెన్ అయితే 5 minutes అయితే ఫ్రీ హీట్ చేసేసాను. ఇంక ఇప్పుడు తర్వాత బౌల్ పెట్టేసి
185 degrees టెంపరేచర్, టైమర్ వచ్చేసి 35 minutes అయితే టైం పెట్టేశాము. ఇంకా అయితే ఆన్ చేసేసాను అనమాట. ఆన్ చేసి కొద్దిసేపు అయితే జెస్సీతో ఆడుకున్నాము. ఇంకా కేక్ అయితే తయారవుతుంది. ఇంకా జెస్సీతో ఆడుకున్న కొంతసేపుకి కేక్ అయితే తయారైందనమాట. ఇంకా నేను జెస్సీ కేక్ కట్ చేద్దామని ఇంకా రెడీ అవుతున్నాము. ఇంక ఇక్కడ కేక్ బయటకు తీస్తేనే కేకు 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 అంటుందన్నమాట. ఇంకా తినాలని చూస్తుంది, కాలుతుంది, ముడుతుంది, నోట్లోకి వేలు పెట్టుకుంటుంది. చూడండి, కాలుతుందంట పాపం. ఇంకా సరేలే అని ఇంకా బయట వచ్చేసి మేమైతే కేక్ అయితే కట్ చేసాము. చూడండి, కట్ చేయాలంట, ప్లేట్లోకి వేసి అని చెప్తున్నది. కేకు 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 అని డ్యాన్స్ వేస్తుంది అనమాట. అదని చూపిస్తుంది చూడండి, ప్లేట్లోకి వేసేని. ఇంకా ఇక్కడైతే కొద్దిగా చల్లగా అయినాక అయితే కట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే జెస్సీ మళ్ళీ పట్టుకుంటే కాలుతుంది కదండి, అందుకే కొంచెంసేపు అయితే పక్కకు పెట్టేసి ఇంకా చల్లగా అయిపోయినాక అయితే తీసేసాము. కేక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుండింది. కేక్ అయితే చాలా టేస్టీగా కూడా ఉండింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండిందో, అసలు నిజంగా అంటే బేకరీ లాగానే వచ్చిందనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే నేను హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్తాంటే ఆమె కూడా హ్యాపీ హ్యాపీ అని క్లాప్స్ కడుతుంది అనమాట. మదర్స్ డే రాదే, హ్యాపీ హ్యాపీ అనే కడుతుంది. ఉమ్మ పెట్టమంటే ఉమ్మ కూడా పెడుతుంది. ఇంకా కేక్ కట్ చేసినాక నేను తనకు పెట్టాను, తను నాకు పెట్టుకోకుండా వాళ్ళ డాడీకి పెడుతుంది అనమాట. ఆ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే వీడియో డేవిడ్ తీస్తున్నాడు కాబట్టి అది సడన్గా పోయి వాళ్ళ నాన్నకైతే పెట్టేసింది. ఇంకా ఇక్కడ నేను జెస్సీ అయితే ఇద్దరు కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఎంత ఇంట్రెస్టో కేక్ కట్ చేయడానికి జెస్సీకి అయితే. ఎవరి బర్త్డే అయినా కానీ, మా వరుణ్ బర్త్డే కానీ, సన్నీ బర్త్డే కానీ, పైన మా ఓనర్ వాళ్ళ పిల్లల బర్త్డే కానీ వెళ్తుంది, క్లాప్స్ కొడుతుంది, హ్యాపీ హ్యాపీ అని అరుస్తుంది. చూడండి ఎంత ఫఫీగా వచ్చింది. అసలు సూపర్ అంటే సూపర్ వచ్చిందండి కేక్. నిజంగా చాలా నచ్చింది అసలు నాకైతే. ఇంకా మా వదినోళ్ళకి పైన వాళ్ళకి కూడా ఇచ్చాము. చాలా బాగా వచ్చిందని చెప్పినారు వాళ్ళు కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంతకీ మీరు మీ అమ్మలతో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఏం ప్లాన్ చేసినారు అనేది అయితే నాకు కింద కామెంట్లో అయితే చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.